సార్ టీడీపీ పార్టీ నిర్వహించే మహానాడు కడపలో పెట్టడానికి ప్రత్యేకమైన ఏమిటంటారు? అంటే ఒకటి మహానాడు నేను చెప్పినట్లు మే 28 ఎన్టీఆర్ జయంతిని దృష్టిలో పెట్టుకొని చేసేవారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు ఎక్కువసార్లు చేశారు. కొన్నిసార్లు కరోనా కారణంగా కొన్నిసార్లు వచ్చేసి చేయలేదు. కొన్ని సందర్భాలు విశాఖ, విజయవాడ, తిరుపతి ఇక్కడ కూడా చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదు పోయింది కాబట్టి అంటే ఈ రాష్ట్ర ఇప్పటికీ ఆడ తెలుగుదేశం అని కొంత ఉందనుకోండి, కానీ మెయిన్గా వచ్చేసి విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఇట్లా పెట్టేవాళ్ళు. తిరుపతి కూడా పెట్టారు. ఈసారి కడప కూడా సిటీ అయింది. తర్వాత ఇక్కడ కూడా కడప జిల్లాలో 7 ఎమ్మెల్యే సీట్లకు 5 గెలిచారు. తర్వాత స్థలం ఒకటి మంచి స్థలం దొరికింది. స్థలం వరకు వచ్చేసి కన్వీనియంట్ స్థలం వచ్చేదానికి ఆడ పార్కింగ్ అన్నిటికీ. తర్వాత ఇక్కడ ఉండే స్థానిక నాయకులు కూడా ముందుకు వచ్చారు. కొద్ది కోటీశ్వర్లందరినీ ముందుకు డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. స్థలము ఉంది. కొంత 7 సీట్లకు 5 వచ్చాయి కాబట్టి కొంత ఉత్సాహభరితం వాతావరణం. ఎక్కడో చాట పెట్టాలి కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు. కడప సిటీ కాబట్టి ఈసారి దీన్ని ఎన్నుకోవడం జరిగింది. బహుశా నెక్స్ట్ టైం అనంతపురమో, నెక్స్ట్ టైం కర్నూలు ఇట్లా బహుశా పెట్టచ్చు. కాబట్టి ఆ నేపథ్యము ఇంకా మీరు చెప్పినట్లు అంతో ఇంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లావాడు కాబట్టి అది కూడా కొంత దృష్టిలో పెట్టుకొని పెట్టిండొచ్చు.